హాయ్ ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 3 రకాల ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ వెలువడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటి క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. డిసిప్లైన్ ఆర్ ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నెంబర్ ఆఫ్ పోస్ట్ 12 ఉన్నాయి, 12 పోస్టులు. అందులో రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే అన్రిజర్వ్డ్ 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 1. ఇంకొకటి వచ్చేసి టెక్నీషియన్సీ పోస్టు. ఇందులో 2 రకాలుగా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ప్లస్ 1 year అప్రెంటిస్షిప్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలి. ఈ టెక్నీషియన్సీ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 15 పోస్టులు. అందులో వచ్చేసి అన్రిజర్వ్డ్ 6, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1 ఉన్నాయి. అలాగే ఇదే టెక్నీషియన్సీలో ఎలక్ట్రికల్ 2 పోస్టులు ఉంటాయి. అందులో అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1 ఉన్నాయి. ఈ 2-3కి సంబంధించిన పే స్కేల్ అయితే సేమ్ ఉన్నది, చూసుకోవచ్చు. అలాగే ఇది అయిపోయింది. తర్వాత మూడోది జూనియర్ అసిస్టెంట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఆర్ బీబీఎం 3 years కోర్సు ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. బీబీఎం ఆర్ బీకామ్ రెండిట్లలో ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే అర్హులు. దీనికి 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1. ఇక్కడ కింద స్టార్ మార్క్ ఉన్న చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఈఏటి విల్ అండర్గో ట్రైనింగ్ ఫర్ ఏ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 6 months అట్ బెంగళూరు కాంప్లెక్స్లో ఈ ట్రైనింగ్ అయితే ఉంటుందంట, చూసుకోవచ్చు. డ్యూరింగ్ విచ్ దే విల్ బీ పెయిడ్ స్టైఫండ్ ఆఫ్ 24,000 per month. 24,000 స్టైఫండ్ ఇస్తారంట. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ అండ్ ఆన్ పాసింగ్ ద గ్రాడ్యుయేషన్ టెస్ట్ దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద రెగ్యులర్ పే స్కేల్స్ ఇండికేటెడ్ అబోవ్. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక ఈ పే స్కేల్ ఏదైతే మెన్షన్ చేసిరో ఇవి మెన్షన్ చేసిన పే స్కేల్ని అయితే ఇస్తారంట రెగ్యులర్ బేసిస్ పైన. 2.0 చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా. నేషనాలిటీ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు వచ్చేసరికి 2024 జూన్ 1వ తేదీ నాటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి 28 ఏళ్ళు దాటకూడదు. టెక్నీషియన్సీకి 28 ఏళ్ళు, జూనియర్ అసిస్టెంట్కి 28 ఏళ్ళు. మూడింటికి సేమ్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమిలేయర్ 3 years ఏజ్ రిలాక్సేషన్. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ హ్యావింగ్ మినిమం 40% డిజబిలిటీ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అవన్నీ ఫోటో కాపీస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఈఏటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 60% అగ్రిగేట్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే అడగడం జరిగింది. సెకండ్ పోస్టు టెక్నీషియన్సీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 60% అగ్రిగేట్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే అడగడం జరిగింది. మూడో పోస్టు జూనియర్ అసిస్టెంట్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 60% అగ్రిగేట్ మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే అడగడం జరిగింది. మూడింటికి దాదాపు సేమ్ ఉన్నాయి. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు, సో అది అవసరం లేదు.
ఇక్కడ ఇంకోటి ప్రధానమైన అంశం అయితే అడగడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్ అంట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ ఉండాలి తెలంగాణలో, లేకుంటే అర్హులు గారు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే 150 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 150 మార్కులలో జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, టెక్నికల్ ఆర్ ట్రేడ్ అప్టిట్యూడ్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 పార్టులుగా ఎగ్జామ్ అయితే పెడతారు. అలాగే ఇందులో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% రావాలి రెండిట్లో కలిపి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 250 ప్లస్ 18% జిఎస్టీని అయితే అడగడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1లో చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ అప్లికేషన్ ఫీ. వీళ్ళకు అప్లికేషన్ ఫీ లేదు. అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్. అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాతనే అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. హౌ టు అప్లై, ఇక్కడ మనకు ఒక లింకును ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మీరు ఇక్కడ చూడవచ్చు, అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 11 తారీఖు 2024 లాస్ట్ డేటు ఇక్కడ ఇవ్వడం జరిగింది.